నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. గురుగారు, మనకి ఈ నెల మహాలయ పక్షాలు ప్రారంభమవుతుందన్నారు. అసలు దేని ప్రత్యేకత అండి? జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణం ఎలా తీర్చుకుంటాం, హ్మ్. దాంట్లో కొన్ని విధానాలు ఉన్నాయి. అగ్ని రుణం, ఋషి రుణం, పితృ రుణం, హ్మ్. ఇలా రుణాలు కొన్ని ఉన్నాయి. ఈ రుణాలు తీర్చుకోవాలి అంటే ఆయా సంబంధమైనటువంటి కార్యాలు తప్పనిసరిగా చేయాలి. హ్మ్. అగ్నిదేవుడికి ఎలా రుణం తీరుతుంది? మనం చేసేటువంటి నిత్య హోమాల అగ్నిహోత్రం ద్వారా. వల్ల, హోమాల వల్ల, యాగాల వల్ల అగ్ని రుణం తీర్చుకుంటాం. అవును. ఋషి రుణం, మన వంశానికి మూలకారకమైనటువంటి ఋషికి ఎలా రుణం తీర్చుకోవాలి అంటే చక్కగా వివాహం చేసుకొని సంతానాన్ని కలిగింపజేసుకొని వంశాభివృద్ధి ద్వారా ఋషి రుణం తీరుతుంది. హ్మ్. అలాగే పితృ రుణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. బ్రతుకున్నప్పుడు వాళ్ళకి ఎంతైతే మర్యాదలు చేయాలో, ఎంతైతే గౌరవించాలో, ఎంతైతే మనం భక్తితో వారిని మనం భక్తి శ్రద్ధలతో చూడాలో, హ్మ్. అలాగే తదుపరి మరణానంతరం కూడా వారిని మనం మర్చిపోకుండా ఉండాలి. అవును. 3 తరాలు తప్పనిసరిగా మర్చిపోకుండా ఉండాలి. హ్మ్. ఇక్కడ అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి శాస్త్రం ఉంది. హ్మ్. కొడుకులు లేకపోతే గతులు లేవు అని చెప్పి శాస్త్రం చెప్తుంది ప్రత్యక్షంగా. అవునా? ఆ! అలా లేని వాడికి కన్యాదానం ద్వారా కూడా గతులు కలుగుతాయని చెప్పి ఇంకొక మాట కూడా ఆ, ఉంది మనకి. తప్పనిసరి ఎగ్జంక్షన్ అన్నమాట. హ్మ్. అలా కొడుకుగా పుట్టిన తర్వాత తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు తప్పనిసరిగా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కలుగు చేయాలి. అవును. చనిపోయిన తర్వాత వీళ్ళకి తలకొరువు పెట్టడం కానివచ్చు, కర్మ చేయడం కావచ్చు, తద్దినం పెట్టడం కావచ్చు, పితృతర్పణం ప్రతి అమావాస్యకి వదలడం కావచ్చు, హ్మ్. ఇవన్నీ కూడా కూతురు చేయరు కదా. చేయరు కదండి. కూతురు వేరే ఇంటికి వెళ్ళిపోయింది కదా కోడలుగా, అవును. ఇంటి పేరు మారిపోయింది కదా, ఆడవాళ్ళు పితృకార్యాలు చేయరు కదా. హ్మ్. ఇప్పుడు ఎవరు చేయాలి అంటే కొడుకు కొడుకే మాత్రమే ఇంకా. చేయాలి. అలా కొడుక పుట్టినందుకు అరే నాకు తలకొరువు పెట్టడానికి నా కొడుకు పుట్టాడరా అని చెప్పి పుట్టినప్పుడు ఆనందించిన ఆనందం వాడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మశాంతి కలగాలి అంటే హ్మ్. తప్పనిసరిగా ఈ మహళాయి పక్షం అనేటువంటిది ఒక విధానంగా చెప్పుకోవచ్చు. హుహు. మహళాయి పక్షం పితృదినాలు, పితృపక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని. హ్మ్. వీటిల్లో ముఖ్యంగా పితృకార్యాలు మాత్రమే చేస్తూ ఉంటారు, ఏ రకమైనటువంటి శుభకార్యాలు చెయ్యరు హ్మ్. కదా. అవును. దేవతలు, పితృదేవతలు, దేవతలు ప్రతినిత్యం మనతో ఉంటారు. హ్మ్. పితృదేవతలు ఆయా సమయాలు, కొన్ని నిర్ణీత సమయాల్లో మన మీద ఎక్కువగా దృష్టి సారించి మన కోసం, మనం ఇచ్చేటువంటి పితృతర్పణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హ్మ్. అది మహళాయ పక్షం ఒకటి, ప్రతి నెల అమావాస్య ఒకటి, హ్మ్. పుష్కరాలు వచ్చిన సమయంలో ఒకటి, అవును. సంక్రాంతి సమయంలో ఒకటి, ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి వస్తుంది, హ్మ్. అలానే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైనటువంటి సమయంలో ఒకటి. ఇలాంటి రోజుల్లో ఆ పితృదేవతలు నా కొడుకు నాకు పితృతర్పణం ఇంకా వదులుతున్నాడా లేదా, ఎదురు వదులుతున్నాడా చూస్తారని. లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు. మనం కొడుకు పుట్టినందుకు వాళ్ళకి ఆత్మఘోష పెడితే మనకేమొస్తుంది? హ్మ్. భవిష్యత్ తరాలకి ఇందాక చెప్పుకున్నాం కదా, అవును. భవిష్యత్ తరాలకి శాపాలుగా మారుతూ ఉంటాయి. హ్మ్. తప్పనిసరిగా మనం పడుతున్నటువంటి బాధలు మన పిల్లలు పడకుండా ఒక ఉండాలి, వంశం అనేది అభివృద్ధి అనేది చెందదు కదండి. కలగాలి. అలాగే విధానాన్ని మన భవిష్యత్ తరాలకి అందించాలి అవును. తప్పనిసరిగా. అరే హ్మ్. ఇలా చేయాలరా, ఇలా చేస్తే మంచిదిరా అని చెప్పి ఒక విధానాన్ని తెలియజేయాలి. హ్మ్. కనీసం ఈ రోజుల్లో అయినా పితృదేవతల్ని గుర్తు చేసుకోవాలి. అందుకని పితృపితామహి ప్రపితామహీనాం, మాతృమాతామహి ప్రపితామహీనాం అని చెప్పి తండ్రి, తాత, ముత్తాత, హ్మ్. అమ్మ, నాయనమ్మ, ముత్తవ్వ, హ్మ్. ఈ ముగ్గురు పేర్లు తప్పనిసరిగా గుర్తుండాలి మనకి హ్మ్. ఈ కార్యక్రమాలు చేయాలి అంటే. ప్రత్యేకం వాళ్ళ పేర్లు తలుచుకుంటారు గదండీ! ఆ తలుచుకోవాలి, కార్యక్రమం చేసేటప్పుడు. చేసుకోవాలి. అలాగే మన స్నేహితులు, బాల్య స్నేహితులు ఎవరైనా చనిపోయి ఉన్నా, హ్మ్. మనకు చదువు చెప్పినటువంటి గురువు గారు చనిపోయి ఉన్నా, హ్మ్. మాస్టర్ గారు, హ్మ్. వాళ్ళకు కూడా తప్పనిసరిగా తర్పణ వదిలేటువంటి రోజులే మహళాయ పక్షం. అంటే వాళ్ళకి గూడా చేయొచ్చండి? వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు నా స్నేహితుడు ఉన్నాడు, ఎవరైనా చనిపోయి ఉన్నారు, వాళ్ళకి నేను చేయవచ్చు, హుహు. పితృతర్పణం చేయవచ్చు తప్పనిసరిగా. ఈ హ్మ్. మహళాయ పక్షంలో చేయడం ద్వారా తప్పనిసరిగా వాళ్ళకు కూడా నరకాతు ఉత్తిర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం, హ్మ్. బ్రహ్మలోకంలో నివాసం కలుగుతుంది వాళ్ళకి. నరకంలో ఉన్న వాళ్ళు కూడా ఈ నువ్వుల నీళ్లు ఎప్పుడైతే వదులుతున్నామో, ఈ నీళ్ల ద్వారా యమధర్మరాజు సంతృప్తి పడి వాళ్ళని స్థానం మార్చి బ్రహ్మలోకానికి, స్వర్గలోకానికి పంపిస్తారు. హ్మ్. అరే మీ వాళ్ళు ఇచ్చారా, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇక్కడ కాదు, నీకు స్వర్గం కలుగుతుంది. ఓకే. అంత పరమ పవిత్రమైనటువంటి రోజులే ఈ మహళాయ పక్షం. హ్మ్. అంటే ఇప్పుడు కొంతమంది నెల నెల చేసుకోలేని వాళ్ళుంటారు. సంవత్సరానికి ఒకసారైనా చేస్తూ ఉంటారు. ఈ టైంలో చేయొచ్చంటారా? ముఖ్యంగా చెప్తానమ్మా, ఇప్పుడు చాలామంది తద్దినాలు పెట్టడం అనేది మర్చిపోతున్నారు.
అన్ని ఒకటేసారి పెట్టేస్తున్నారు. అంటే 11 పెట్టేస్తున్నారు. రోజుల్లోనే. తర్వాత బ్రాహ్మడికి ఏదో స్వయంపాకం ఇచ్చేసి చేసేస్తున్నారు. అవును. అలా కాకుండా ఇప్పుడు మనకి పౌర్ణమి ముందైనా ఇవే 15 రోజులు, అమావాస్య ముందైనా ఇవే 15 రోజులు వస్తాయి. హ్మ్. పక్షం, కృష్ణపక్షం, శుక్లపక్షం, పాడ్యం నుంచి పౌర్ణమి, పాడ్యం నుంచి అమావాస్య. హ్మ్. ఇలా చనిపోయినటువంటి వాళ్ళు 15 రోజుల్లోనే ఉంటారు. పక్షము అంటే 15 రోజులు, అవును. మహిళా పక్షం అంటే 15 రోజులు. ఈ 15 రోజుల్లో చనిపోయిన వాళ్ళ తిథి తప్పనిసరిగా వస్తుంది. హుహు. ఏ రోజైతే చనిపోయారో, ఇంగ్లీష్ డేట్లు కాదు సుమి, తెలుగు. తెలుగు తిథుల ప్రకారమే తద్దినం పెట్టాలి. హ్మ్. తెలుగు తిథుల ప్రకారమే ఈ మహళాయ పక్షంలో కూడా మహళాయ విధి అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే కొంతమంది డేట్ ప్రకారంగా పెడతారండి. కొంతమంది తిథి ప్రకారంగా పెడతారు. అసలు ఎలా పెట్టాలంటారు ఇలాంటి డేట్స్ ఎప్పుడు కార్యక్రమాలు? వచ్చినాయి అంటే కొంతకాలం క్రిందట మాత్రమే మనకి ఈ డేట్లు అనేది వచ్చింది. పూర్వకాలంలో తిథులే కదా, అవును. అవునా? హ్మ్. మనం అప్డేట్ అవుతున్నాం కదా అని చెప్పి పితృదేవతను కూడా అప్డేట్ అవ్వమంటే అవ్వడం కష్టం కదా. అవును. కాబట్టి తెలుగు తిథుల ప్రకారమే పెట్టాలి. హ్మ్. పుట్టిన రోజులు కూడా తెలుగు తిథి ప్రకారమే చేసుకోవాలి. పెళ్లి రోజులు కూడా తెలుగు తిథుల ప్రకారమే చేసుకోవాలి. ఆ తిథి ప్రకారం ఆ రోజు ఆ నక్షత్రం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. హుహు. పుట్టినరోజు ఇప్పుడు శ్రీరామనవమి, పునర్వసు నక్షత్రం నవమి వస్తుంది. హ్మ్. కృష్ణాష్టమి, రోహిణి నక్షత్రం కృష్ణాష్టమి వస్తుంది. హ్మ్. దసరా, శ్రవణ నక్షత్రం దసరా వస్తుంది. అవునా? అవును. శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణమికి శ్రవణ నక్షత్రం వస్తుంది. ఇప్పుడు భాద్రపద మాసం, భాద్రపద పౌర్ణానికి ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. హ్మ్. ఆ రోజుల్లో ఆ తిథుల్లో ఆ నక్షత్రాలు వచ్చినప్పుడు మన పుట్టినరోజుల్లో కూడా మన జన్మ నక్షత్రం జన్మ తిథి ప్రకారం చేసుకుంటే ఆ నక్షత్రము ఆ తిథి కూడా వీళ్ళ భవిష్యత్తు బాగుండడానికి ఉపయోగపడుతుంది తిథి ప్రకారంగా చేయాలంటారు. చేసుకుంటే. కాబట్టి పెళ్లి రోజైనా పుట్టినరోజైనా తద్దినమైనా సరే తప్పనిసరిగా ఇవన్నీ తీసి పక్కన పెడతాం. పెళ్లి పుట్టినరోజులు ఇవన్నీ వాళ్ళ ఆచారం ప్రకారం చేసుకున్నా తద్దినం మాత్రం చనిపోయినటువంటి పెద్దవాళ్ళ హ్మ్. తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి వచ్చేటి రోజును మాత్రమే చేసుకోవాలి. కొంతమంది ఈ రకంగా ఆలోచిస్తాండి. డేట్ ప్రకారంగా చూసుకొని చీ చీ చీ, చేస్తూ లేదమ్మా, ఉంటారు. డేట్ అనేది అసలు మనకి లేనే లేదు. హ్మ్. మనకు 12 మాసాలు ఉన్నాయి, చక్కగా తిథులు ఉన్నాయి, వారాలు ఉన్నాయి. అవునా? హ్మ్. చూడండి, వారాలను కూడా ఇక మార్చడానికి 7 వారాలు కాకుండా 8 వారాలు ఇట్లా పెట్టడానికి అవకాశం లేక హ్మ్. వాళ్ళు సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఇట్లా పేర్లు పెట్టారు. కానీ కొన్నిటికి మార్చడానికి అవకాశం ఉన్న మొత్తం మార్చుకున్నారు. అవును. అవునా? మనకి హ్మ్. 60 ఇయర్స్ మనం తెలుగులో ఉన్నాయి, 60 సంవత్సరాలు. వాళ్ళని తెలుగులో 60 ఇయర్స్ చెప్పమనండి, ఇంగ్లీష్లో రాదు. ఏముంటాయి? ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అంతే. 2024, 25, 26, 27 అంతేగాని దానికి నెంబర్ పెరుగుతుంది. కానీ ఇదే 60 సంవత్సరాలు మరలా రిపీట్ అవుతున్న సంగతి ఎవరు భావించంగా మనం. అవును. తెలుగు సంవత్సరాలు అంటే తెలుగుకు ఉండేటువంటి తెలుగు మన హిందూ ధర్మానికి ఉండేటువంటి లక్షణం అది. హ్మ్. ఆ తిథులు ఈ 15 రోజులు వస్తాయి కాబట్టి ఆ తిథి రోజున పితృకార్యం చేయడం అనేది చాలా విశేషం. హ్మ్. మహళాయ విధానం అని ఉంటుంది, చక్కగా తద్దినం పెట్టినట్టుగానే పెట్టాలి. హ్మ్. లేదు అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం తిలతర్పణం మొదలాలి. హ్మ్. ఈ 15 రోజుల్లో మాకు కుదరలేదు, అమావాస్య రోజున కుదిరింది, కనీసం అమావాస్య రోజునైనా సరే అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు ఇలాంటి కార్యక్రమం. తప్పనిసరిగా తిలతర్పణం, మహళాయ విధి చేసుకోవడం అనేది చాలా చాలా విశేషం. తద్వారా మన పూర్వీకులు ఆత్మఘోష నుంచి నివృత్తి కలిగి మనల్ని మనస్ఫూర్తిగా వాళ్ళ ఆశీర్వచనం మనకు అందజేయగలుగుతారు. మనం వంశం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా ఆనందమయంగా ఉండడానికి పితృదేవతల అనుగ్రహం చాలా చాలా అవసరం. ఈ మహాలయ పక్షాలు ఇంకా మంచి చాలా విశేషమైన టైం అనుకోవచ్చు. ఇప్పుడు అందుకని ఇప్పుడు వినాయక చవితి వస్తేనే వినాయకుడికి ఎందుకు ఎక్కువ పూజ చేస్తున్నారు, హ్మ్. దీపావళి వస్తే లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేస్తున్నారు. అవును. అలాగే పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులే ఈ మహళాయ పక్షం. హ్మ్. మనం చెబుతూనే ఉంటాం, పితృదోషాలు ఉండే చాలా కష్టాలు వస్తాయిరా అని. హ్మ్. అవునా? అవును. అలాంటి దోషాలు లేకుండా ఉండాలంటే ఇలాంటి మహళాయ పక్షాల్లో పితృకార్యం చేయండి తప్పనిసరిగా. ఇంతవరకు చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఇప్పుడైనా ప్రారంభించండి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. హ్మ్. మీరు చనిపోయిన తర్వాత నేను నిక్కచ్చిగా చెబుతున్నా, ఎవరైనా తిట్టుకున్నా పర్లేదు, ఇప్పుడు నేను చేస్తే నా తల్లికి నా తండ్రికి నేను చేస్తే నేను చనిపోయిన తర్వాత నా కొడుకు చేస్తాడు. అవును. నేనే చేయకపోతే నా కొడుకులు ఎందుకు చేస్తారు నాకు? చేయరు కదా. కదా? మా నాన్నే చేయలేదు. మాకు అలవాట్లేదు, అలవాట్లేదు. సంప్రదాయం లేదని ఒక కొత్త మాట, ఒక దరిద్రపు కొట్టు మాట కూడా తెస్తున్నారు. హ్మ్. నాకు ఈ మాట అంటే చాలా కోపం. సంప్రదాయం ఏంటి? ధర్మం అది, హ్మ్. మన బాధ్యత. కొడుకుగా పుట్టిన తర్వాత మన బాధ్యత, మన ధర్మం. హ్మ్. ఇవి పాటించకుండా మాకు సంప్రదాయం లేదు అంటే వాళ్ళు చేస్తేనే మనకు అర్థమైంది. మరి చేయకపోతే నువ్వు పిజ్జాలు తింటే నీకు ఏమైనా సంప్రదాయం వచ్చిందా? లేదు కదా. బర్గర్ తింటే ఏమైనా సంప్రదాయం వచ్చిందా? కూల్ డ్రింకులు తాగడం ఏమైనా సంప్రదాయం వచ్చిందా? పూర్వకాలంలో ఉన్నాయా? లేదు. నువ్వు తాగడం లేదా, నువ్వు తింటం లేదా? హ్మ్. వీటికి అప్డేట్ అవుతున్నావు. మరి ఆ పూర్వకాలం నుంచి చేస్తున్నటువంటి సంప్రదాయాలు ఎందుకు పాటించవు? అవును. తప్పు కదా. అలా పాటిస్తేనే నీ కుటుంబం అంత సంతోషకరంగా ఉంటుంది.
హ్మ్. లేకపోతే చెప్తున్నా పితృదేవతల శాపం కలిగింది అంటే ఆ కుటుంబం వృద్ధి కలగదుగాక కలగదు. ఇంకా ఆర్థికంగా గాని ఇంకా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా ఇందాక చెప్పా కదా, సంతానపరంగా. ద్వికళత్ర యోగాలు, బహుకళత్ర యోగాలు, సంతానం లేకపోవటం, హ్మ్. పుట్టిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవటం, మానసికమైనటువంటి ఎదుగుదల లేకపోవటం, అవును. దుర్వ్యసనాలు పాలవ్వటం, చెప్పిన మాట వినకపోవటం, హ్మ్. శాడిస్ట్ లాగా తయారవటం, కనబడ్డ ప్రతి అమ్మాయి చేయి పట్టుకోవటం, లేదంటే మందు బాటలు కనబడితే దాని దగ్గర పోయి కూర్చొని తాగటం, హ్మ్. చివరి పోలీస్ స్టేషన్లో కూర్చోవడం, కోర్టు చుట్టూ తిరగటం. ఇదే పరిస్థితి మీ భవిష్యత్ తరాలకి ఇవ్వకూడదు అనుకుంటే మీ పితృదేవతలకు ఆనందకరంగా కార్యక్రమం ఉండేట్టుగా చేయాలి. పితృకార్యం చేయండి, ఆనందంగా ఉండండి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.